హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొక్కజొన్న గింజలతో వడలు ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా కంకి నుంచి ఇలాగా గింజలు ఒలిచి పక్కన ఉంచుకున్నాను. ఇవి స్వీట్ కార్న్ గింజలు కాదండి, నార్మల్ కంకి. దట్టు ఇది కొంచెం ముదిరిపోయిన గింజలు అనమాట. అందుకే వీటిని నేను వడల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే మీ దగ్గర సోంపు ఉంటే దాన్ని కూడా ఈ స్టేజ్లో కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, అల్లము వెల్లుల్లి వేయచ్చు. నేను ఇప్పుడే అల్లం పేస్ట్ చేశాను కాబట్టి అల్లం పేస్టే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే వీటన్నిటిని ఒకసారి మిక్సీ చేసుకొని దాని తర్వాత కొంచెం గింజలు కూడా వేసుకొని ఇంకొంచెంసేపు మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత రిమైనింగ్ గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే దాన్ని మెత్తగా మిక్సీ పట్టకూడదు, పేస్ట్ లాగా కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే వడలు క్రిస్పీగా ఉంటాయి. కాకపోతే గింజలు ఉండకుండా మొత్తము మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోండి, అంతేగాని గింజలు ఉండకూడదు. గింజలు ఉంటే ఆయిల్ వేసినప్పుడు, డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పగలుతాయి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ప్యాన్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ఒక ప్యాన్లో పోసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి మనం మసాలా వడలు చేసుకుంటాం కదా, అలాగ మసాలాలు చేసుకున్నట్టు ఇలాగా ప్రెస్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు సపోజ్ స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు కొంచెం అవి మెత్తగా అంటే కొంచెం వాటరీగా అవుతాయి. ఆ స్టేజ్లో మీరు కార్న్ఫ్లవర్ పౌడర్ కానీ, లేకపోతే శనగపిండి కానీ, లేకపోతే బియ్యం పిండి కానీ ఏదో ఒకటి వేసి మిక్స్ చేసుకుంటే ఇలా గట్టి పిండిలాగా అది కూడా తయారైపోద్ది. అంతే అండి. ఇవి బాగా కాల్చిన తర్వాత వాళ్ళు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీంట్లో మీరు క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇవి నేనైతే వేయలేదు ఈరోజు. అంతే అండి, టేస్టీగా ఉండే వడలు తయారైపోయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.